ఇండిపెండెంట్గా పోటీ చేసిన శ్రీమతి అన్నపూర్ణ గారితో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ప్రచారం చేశాను. అయినా అన్నపూర్ణ మీద ఎలక్షన్స్ లో ఓడిపోవడం తల తీసేసినట్టుగా ఉంది. ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? అన్నపూర్ణ మీద ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పరువు పోయిందని ఫీల్ అవుతున్నాను. పోటీ అన్నాక గెలుపోటములు సహజం లలిత. అంత మాత్రానికే పరువు పోయింది అనుకుంటేలా? నాకదంతా తెలీదండి. ఈ ఓటమినైతే నేను తట్టుకోలేకపోతున్నాను. చూడు లలిత, ఈ ఎలక్షన్స్లో పోటీ చేయొద్దని నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు అన్నపూర్ణ మీద పోటీ చేస్తే వచ్చే ఫలితం నాకెలాగూ తెలుసు కాబట్టే వద్దన్నాను. నువ్వు నా మాట వినలేదు. మీ మాట వినలేదు కాబట్టి ఇలా జరుగుతుందని వెక్కిరిస్తున్నారా? జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం అనవసరమని చెప్తున్నాను. మీదేం పోయిందండి? మాటే కదా, బానే చెప్తారు. ఓడిపోయింది నేను. బాధ లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు బాధపడితే నాకు మాత్రం బాధ ఉండదా లలిత? సరేనండి, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు లలిత. ఎలక్షన్స్ లో మీరు నాకు ఓటు వేశారా, ఆ అన్నపూర్ణకి ఓటు వేశారా? మిమ్మల్నేనండి అడిగేది. మీరు నాకు ఓటేశారా, అన్నపూర్ణకి ఓటేశారా? మీ మౌనమే నాకు సమాధానం చెప్తుందండి. నా ఇంట్లోనే నాకు ప్రతిపక్షం, నాలో సగమే నాకు వ్యతిరేకం. నాతో ప్రచారానికి తిరిగిన నా భర్తే నాకు ఓటెయ్యలేదు. నా మెడలో తాళి కట్టిన వాడే నా ఓటమిని కోరుకున్నాడు. ఇక ఓడిపోక ఏం చేస్తాను? అది కాదు లలిత. చేసిందంతా చేసేసి ఇంకా ఎందుకండి సర్ది చెప్పాలని చూస్తున్నారు? నేను బయట గౌరవం కోసం పోరాడానండి. అసలు నాకు ఇంట్లోనే సరైన గుర్తింపు లేనప్పుడు సమాజంలో గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది? గౌరవం ఎలా వస్తుంది? ఎందుకలా అంటావు లలిత? నేను నీకు ఏం లోటు చేశాను? ఇది లోటు కాదా? మీరే నాకు ఓటు వేయకపోవటం 10 మందిలో నాకు చిన్న చూపు కాదా? నేనెంత దురదృష్టవంతురాలినంటే బయటే కాదండి, నా భర్త దగ్గర కూడా నేను రెండో ప్రయారిటీనే. నువ్వు నాకు ఇలా దూరంగా ఉండడం, నన్ను ఒక కానివాళ్ళ చూడటం నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను దూరం పెట్టి నేను ఎంత బాధపడుతున్నానో నా మనసుకే తెలుసు బావా. నువ్వు నా కళ్ళ ముందున్న ప్రతిసారి నిన్ను హగ్ చేసుకోవాలని, ప్రేమగా కబుర్లు చెప్పాలని నా మనసు ఆరాటపడుతుంది. కానీ మనిద్దరి ప్రేమ కంటే మన కుటుంబాలు బాగుండడమే ముఖ్యమని కంట్రోల్ చేసుకుంటున్నాను బావా.
అబ్బా బాబా 2 రోజుల నుంచి ప్యాకెట్ ఆడట్లేదు. మొక్కలు పట్టుకోకపోతే మనసు కుదురుగా నిలబడడం లేదు. ఈ నిర్మలేమో బాగా తెలివి మీరిపోయింది. డబ్బులు పోపుల డబ్బాలోని పెట్టడం లేదు, చీరల మడతలోని పెట్టడం లేదు. డబ్బుల కోసం ఎవరిని బాధాలబ్బా? ఈయన్ని బాద్దాం. అల్లుడు అల్లుడు ఒకసారి నీ చేయిస్తావా? అయ్యో అల్లుడు, నీ ఉంగరం ఏది అల్లుడు? అదే లోపల దాచానులే. ఎందుకు? ఏం లేదు, సేమ్ అలాంటి ఉంగరమే చేయించుకుందాం అనుకుంటున్నాను. ఆ ఉంగరం తీసుకెళ్లి గోల్డ్ షాప్ లో చూపిద్దామని. పేకాట కోసం తాకట్టు పెట్టడానికి నా ఉంగరమే కావాల్సి వచ్చిందా మావయ్య నీకు? కనిపెట్టేశాడు. అబ్బాబ్బాబ్బా 13 ముక్కలు ఒకేసారి డీల్ పడినట్టు నీ మొహం ఏంటాడు నిండు చంద్రుడిలా వెలిగిపోతుంది. అటు చూడు మావయ్య. చూసావా మావయ్య, బాలుని ప్రేమించి వేద ఇంటి కోడలుగా అడుగు పెడుతుందన్నావు, కానీ వాళ్ళ మధ్య ప్రేమని చంపేసి వాళ్ళిద్దరినీ విడగొట్టి ఒకరికొకరు ఎదురుగా ఉన్నా సరే కన్నెత్తి చూసుకోకుండా చేశాను. ఎందుకు మావయ్య నవ్వుతున్నావు? నీ అమాయకత్వం చూసి నవ్వు వస్తుందిరా. అమాయకత్వమా? అవునలుడు, ఇందులో అమాయకత్వం ఏముంది మావయ్య? వాళ్ళిద్దరిని ఒకటి కాకుండా విడగొట్టింది నేనే కదా. చూడల్డు, మహాభారత కథ నడిపించింది శ్రీకృష్ణుడు కాదు, కౌరవులు పాండవులు కాదు, శకుని. వేదాబాలుల ప్రేమాయణాన్ని సమాధి చేసింది నువ్వు కాదు, ఈ కోటయ్య. శకుని పాచికలు వేస్తాడు, ఈ కోటయ్య ప్యాకెట్ ఆడతాడు. అంతే తేడా. ఏంటి, వాళ్ళిద్దరిని విడగొట్టింది నువ్వా? అవునలుడు, నువ్వు చేసిన గొడవ వల్ల వాళ్ళిద్దరిని కొన్నాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండేలా చేసింది, అంతే. కానీ తర్వాత మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా ప్లాన్ చేసింది నేను. ఏం చెప్తున్నావు మావయ్య? నిజం నిజం చెప్తున్నాను రా. ఆ రోజు గుళ్ళో ఈ ఇద్దరి ప్రేమ వల్ల ఈ కుటుంబాలు విడిపోతాయని చెప్పాడు.